నమస్కారం. 20 జూన్ 2026 శనివారం జ్యోతిష శాస్త్ర పరంగా ఉన్న వివరాలు గమనిద్దాం. ఈరోజు కృత్తిక, ఉత్తర మరియు ఉత్తరాషాఢ ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి అనుకూలంగా ఉంటుంది. మృగశిర, ఆరుద్ర, చిత్త, స్వాతి, ధనిష్ట మరియు శతభిషం ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి అంత అనుకూలమైన రోజు కాదు. ముఖ్యంగా ఆరుద్ర జన్మ నక్షత్రం మిథున రాశికి చెందిన వాళ్ళు ఈ రోజు నుంచి కుజుడు వృషభ రాశి సంక్రమణ చెందుతున్నారు. ఆగస్టు 1వ తేదీ వరకు మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. చట్టపరమైనటువంటి వ్యవహారాల్లో, కోర్టు కేసులు లాంటి వ్యవహారాల్లో మీరు చాలా ప్రతిబంధకాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆరుద్ర నక్షత్ర జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన నక్షత్రాల వారికి ఈరోజు తటస్థంగా ఉంటుంది. ఈరోజు ముఖ్యమైన విషయం, కుజుడు అంగారకుడు, నవగ్రహాల సేనాధిపతి, ఆయన వృషభ రాశిలో సంక్రమణ చెందుతున్నారు, అంటే ప్రవేశిస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ వరకు వృషభ రాశిలోనే ఉంటారు. ఈ వృషభ రాశిలో ఉండడం వల్ల కలిగే ఫలితాలు, ఏ రాశుల వారు ఏ విధమైన ఫలితాలు పొందుతారు అనేది నేను సపరేట్గా వీడియో చేశాను. అది మీరు నా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ అరవింద్ సిద్ధాంతిలో చూడొచ్చు. ఇక ఈరోజు జన్మించే నవజాత శిశువులు కాలసర్పదోషంతో జన్మిస్తారు. ఈరోజు కాలసర్పదోషంలో జన్మించిన శిశువులకు 18 రోజుల రాహుకేతు పూర్ణకుంభ శాంతి జపం జరిపించిన తర్వాతే నామకరణ చేయడం మంచిది. కాలసర్పదోషాల్లో ఉన్న 12 రకాల్లో మనం సమయాన్ని బట్టి ఒక్కొక్క కాలసర్పదోషం యొక్క సంక్షిప్త వివరాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు కాలసర్పదోషంలో 6వ రకమైనటువంటి మహాపద్మాన కాలసర్పదోషం గురించి తెలియచేస్తాను. వ్యక్తిగత జాతకంలో ఎవరికైతే రాహువు షష్టమ స్థానంలో, అంటే శత్రుస్థానం 6వ స్థానంలోను, కేతువు ద్వాదశ స్థానం వ్యయస్థానంలో ఉంటారో వారికి ఏర్పడినటువంటి కాలసర్పదోషాన్ని మహాపద్మాన కాలసర్పదోషం అని అంటాము. మహాపద్మాన కాలసర్పదోషం ఉన్నవారు కోర్టు సమస్యల వలన, శత్రువుల వలన పరోక్ష ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరిని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తూ ఉంటాయి. నేను గమనించిన ముఖ్య విషయం ఏమిటంటే, మహాపద్మాన కాలసర్పదోషం ఉన్నవారు ఎంత ప్రయత్నించినా అప్పుల బాధల నుంచి బయటపడలేకపోతున్నారు. వాళ్ళ రుణ బాధలు తీరడం లేదు. మహాపద్మాన కాలసర్పదోషం ఉన్నవారికి నేను ఇచ్చే సలహా ఏమిటి అంటే, మీరు ఏదైనా ఆర్థిక రుణం తీసుకునే ముందు ఫస్ట్ ఎగ్జిట్ ప్లాన్, అంటే ఆ రుణాన్ని తీర్చే రూట్ మ్యాప్ చక్కగా ఆలోచించుకొని ఒక ప్రణాళికను తయారు చేసుకున్నాకే రుణాన్ని తీసుకోండి. నూతన రుణాలని అంత సులువుగా తీసుకోవద్దు. ఇంకా ముఖ్యమైన విషయం, మహాపద్మాన కాలసర్పదోషం ఉన్నవారు ఇతరులు చేసే ఆర్థిక రుణాలకు మీరు ఎప్పుడూ హామీలు ఉండవద్దు. మధ్యవర్తిత్వంలో ఉండకండి ఆర్థిక పరమైనటువంటి రుణాల విషయంలో. 12 రకాల కాలసర్పదోషాలలో ఏ విధమైన సర్పదోషం మీకు ఉన్నా మీరు ప్రతిరోజు రాహుకేతు స్తోత్ర పఠనం చేయండి. అదేవిధంగా సర్పదోష తీవ్రతను బట్టి మీ వ్యక్తిగత జాతక పరిశీలన అనంతరం 18 రోజుల రాహుకేతు పూర్ణకుంభ శాంతి జపం జరిపించుకోవడం మంచిది.